శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. వృశ్చిక రాశి వారికి చాలా బాగుందండి ముందర మీది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి మీ రాశినే చూసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యము, అదృష్టము, ఐశ్వర్యము, అలాగే ఒకదాని తర్వాత ఒకటి చాలా చాలా బాగుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా క్రమేపీ పెరిగిపోతూ ఉంటుంది. ధనప్రాప్తి, ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కుటుంబంలో కూడా మీరు బాగా, కుటుంబం అంటే మీరు బంధువులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, స్నేహితులు కాదని కుటుంబంలో బాగా మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. చక్కగా అదృష్టవంతులు అనిపించుకుంటుంటారు మీరు. అంతేకాకుండా చాలామంది మీరు పాటలు పాడుతున్నారు కదండి, పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలోని వారికి బాగా ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా చదువు కూడా బాగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. రాహు చతుర్థ భావంలో రాహు మంచి ఇబ్బంది కలిగిస్తాడు కదా, నిజంగా ఇబ్బంది కలిగిస్తాడండి. రాహు చతుర్థ భావంలో ఉంటే తల్లిగారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. విద్యలో అనేకమైన ఆటంకాలు పొచ్చి తీరుతాయి అంటాం, నిజమే. కానీ ఒక భగవంతుడు ఏం చేశాడు, మీకు గురుడు యొక్క ప్రభావం పెట్టాడు. అంటే గురు బలాన్ని మీకు 4th భావానికి పెట్టించాడు. వలన ఏమవుతుంది, తల్లిగారికి బాగుంటుంది. విద్యలోనూ కష్టపడి చదువుతారు మీరు, ఆ విద్యలోనూ రాణిస్తారు. రైతులకి ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అలాగే విదేశ పర్యటన చేస్తారు. మీరు ఉన్న భూమిని దగ్గర, అంటే మీరు జీవిస్తున్న పుట్టిన ఊరు అనొచ్చు, నివసిస్తున్న ప్లేస్ అనొచ్చు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కొద్దిగా కష్టాలు ఉంటాయి, వెళ్తారు. అంతేకాకుండా ఆభరణ యోగం సంప్రాప్తిస్తుంది. ఎంత బాగుందండి వృశ్చిక రాశి వారికి. అలాగే పంచమస్థానంలో శని మాత్రం అంత అద్భుతం ఫలితాలు ఇవ్వడం. పైగా పుత్రిక సంతానం పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాక సంతానం వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. పైగా స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడానికి అది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా శుక్రుడు ప్రభావం, 6వ భావంలో శుక్రుడు రాజయోగం ఇవ్వడండి. చెడు ఫలితాలు, చిన్న చిన్న ఇబ్బందులు, అసలు శుక్రుడు వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ 7వ స్థానంలో రవి బుధులు వస్తారా, మీ జాతకంలో కూడా చూసుకోండి. 7వ స్థానంలో రవి బుధులు అంటే అందమైన భర్తని, అందమైన భార్య వస్తారని, కోరుకున్న సంబంధం జరుగుతుందని, జనరల్గా పెళ్ళి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత వాళ్ళ దాంపత్య జీవితము, వాళ్ళ వైవాహిక జీవితము అద్భుతంగా ఉంటుందని నేను చాలా చోట్ల చదివాను. నేను శాస్త్రంలో చాలా చోట్ల చదువుతుంటాను. నేను బుక్స్ రెఫర్ చేస్తూ ఉంటాను. నిరంతర విద్యార్థి కదా మనం ఏం నీటి బొట్టు సముద్రంలో. సరే, ఆ పక్క పెడదాం. రవి బుధుల వలన మీకు వ్యాపారాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ శనీశ్వరుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఆలస్యంగా వివాహాలు అవుతాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు సులువు అయిపోతుంటాయి, కానీ వివాహ వేడుకలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఈ రవి బుధులే మళ్ళీ అష్టమంలోకి వచ్చేస్తారు. అమ్మ బాబాయ్, అష్టమంలో రవి బుధులా, అష్టమంలో గురుడా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అష్టమ గురుడే ఆయుర్దాయాన్ని ఇస్తాడు. కానీ చికాకులు, అనారోగ్య సమస్యలు, చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి గురుడు వలన. కానీ అష్టమాధిపతి అష్టమస్థానం ఉన్న సంగతి మర్చిపోకూడదు మనం. అష్టమాధిపత బుధుడండి. బుధుడితో కలిసిన రవి ఉన్నాడు. అంటే జనరల్గా రవి బుధుడు అలా కలిసి ఉంటే బుధాత్యోగం ఉంటుంటాం. రవి బుధుడు కలిసి ఉండడం వలన. కాకపోతే ఇక్కడ బుధాత్యోగం ఉండదు. కానీ రవి బుధుల వలన ఏమవుతుందంటే జనరల్గా మీకు అష్టమస్థానం ఉండడం వల్ల విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. గవర్నమెంట్ ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా విదేశాల నుంచి మీకు ఫారిన్ కరెన్సీ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ. చాలా మీకు అంటే అష్టమ స్థానము చాలా బాగుందండి. ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటాం మనం, అదొకటి. అంతేకాకుండా లా సంబంధించిన విషయాల్లో మీకు కొద్దిగా ఫేవరబుల్గా రావడానికి అవకాశం ఉంది. ఇంకా భాగ్యస్థానం అంటే జనరల్గా కుజబుధుల వలన అండి భాగ్యస్థానంలో కర్కాటక రాశి అయింది. కర్కాటక రాశిలో కుజబుధుడు ఉండడం వల్ల డాక్టర్స్కి చాలా బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. అది కాంబినేషన్ అదే, అంతే. కర్కాటక రాశి వాడు అదే, ఇంక ఎవరికి లేదా, అందరికీ ఉంది.
కుజ బుధుడు వల్ల కుజుడు కొద్దిగా వీక్ అయిపోయాడు, కానీ కుజుడు లగ్నాధిపతి. మీరు బాగా స్వామికి పూజ చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించండి బ్రహ్మాండంగా. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః చూడండి, పూజించండి, బ్రహ్మాండ ఫలితాలు ఉంటాయి. సరే, ఆ భాగ్యస్థానంలో రఘుబుద్ధుల వలన కుజబుద్ధుల వలన మీకు ఆడిటర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నవారు గాను ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారు. విదేశ పర్యటన ఉంటుంది, మీరు విదేశాలు ఎంఎస్ చేయడం కోసం విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా ఉన్నతమైన విద్య వచ్చి తీరుతుంది అన్నది సందేహం లేదు. అంతే తీర్థయాత్రలు మర్చిపోతామండి మనం. తీర్థయాత్రలు బాగా చేస్తారు కదా, తీర్థయాత్రలు చేస్తారు. కుజుడు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. అంతేకాకుండా మీ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందాయండి. దశమంలో కుజుడు ఆయన ఒక్కడు చాలడాన్ని మీకు మీ లగ్నాధిపతి, మీ రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడంటే గ్రేట్. అంటే ఏంటంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన లేదు, ఆయన ఒక్కడు కాపాడేస్తాడు మొత్తం జూన్ నెలంతా. ఏంటి ఇలా కాపాడతాడు? అదే దిగ్బలుడు కదండి. మీరు ఏం చెప్తే నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాట జరుగుతూ ఉంటుంది, వాళ్ళు వింటారు ప్రజలు. అందుకనే కదండి రాజకీయ నాయకులుగా మీరు చలామణి అవుతున్నారు. చలామణి అంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది కదా. దశమంలో కుజుడు ఉన్నాడంటే మీరు రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, ప్రజాదరణ, ప్రజామానం ఎక్కడికి పోతాయండి అవన్నీ. మిమ్మల్ని చాలా బాగా గౌరవిస్తాం కదా అందరం. రాజకీయ రంగంలో ఉన్నవారు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారికి, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, అలాగే గ్రూప్ శాస్త్రాల ద్వారా హై లెవెల్ పొజిషన్స్లో ఉంటారండి. దశమంలో కుజుడు ఉన్నాడంటే సామాన్యం కాదు. అగ్నితత్వ రాశి సింహరాశిలో కుజుడు ఉన్నాడంటే చెలరేగిపోతారు. పైగా మీ రాసే వృశ్చిక రాశి పవర్. అది ఆయన కుజుడే, బలవంతుడు, బలమైన వాడు కుజుడే. సో ఇలా చెప్పుకునే చాలా నాకే చెప్పేస్తూ ఉంటారు ఎక్కువ. సరే ఇది ఎక్కువ అంటే మీరు ఇలా వెళ్ళిపోతుంటాం మనం. కుజుడు కాబట్టి బాగా మంచి బ్రహ్మాండంగా ఉంటారండి మీరు. అంటే చక్కటి మంచి కార్యక్రమాలు పనులు చేస్తూ ఉంటారని అర్థమైపోతుంది. అంతేకాకుండా మీ శనీశ్వరుడు కూడా లాభస్థానాన్ని చూస్తాడు కాబట్టి మీ అక్కయ్య గారికి కొద్దిగా ఒంట్లో బాగుండకపోవచ్చు, ఆవిడికి మెడిసిన్స్ వాడవలసి వస్తూ ఉంటుంది. అంటే అందరికీ కాదండి, కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఏదైనా కుజుడు గురుబలం వలన తీర్థయాత్రలు చేస్తారు, అలాగే ధనం విపరీతంగా ఖర్చు పెడతారు, అలాగే సన్మానాలు కూడా మీకు జరుగుతాయి, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఇలాగ మీరు చెప్పుకునేటప్పుడు అసలు వృశ్చిక రాశి వారికి అసలు అనంతంగా ఉంటుందండి. ముఖ్యంగా రవి బుధులు మీ రాశిని డామినేటింగ్ చేసేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. ఆయన సప్తమ భావంలో ఉంటాడు, ఆయన భాగ్యంలో ఉంటారు, దశమలోకి వస్తున్నారు. వాళ్ళు మాటల కుజుడు పవర్ఫుల్, ఎంత బాగున్నాడు. ఈ విధంగా మీకు జాతకాలు కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన సంపూర్ణమైనటువంటి మనం విజయం సక్సెస్ కాలేకపోతున్నాం, పూర్తిగా ఫ్రూట్ఫుల్నెస్ రాలేకపోతున్నారు. అంటే కారణం రాహుకేతుల మధ్యలో ఉండిపోయాము, ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయి. అందుకని కాళహస్తీశ్వరుణ్ణి లేదా కాళహస్తిలో రాహుకేతులను పూజించడం వలన, మీ ఊళ్ళోనే రాహుకేతులు పూజించడం వలన చక్కటి ఫలితాలు వండి తీరుతాయండి. అంతేకాకుండా కుజ ప్రభావం వలన కుజుడు మీకు అంటే 7వ తారీఖు నుంచి మారిపోతాడు అనుకోండి, కుజ ప్రభావం కూడా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. అంతేకాకుండా గణపతి ఆరాధన 14వ తారీఖునే మనకి సంకటహరి చతుర్థి వస్తుంది కదా ఆయనది. తర్వాత 30వ తారీఖు స్కంద పంచమి అదొకటి. ఇలాగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కుజ బలమే బాగా ఉంది. మీ కుజుడు అంటే భాగ్యాలను ఉన్నాడు, ఆయన దశమంలో ఉన్నాడు, భాగ్య రాజ్యాల స్థానంలో ఉన్నాడు. కాబట్టి అలాగే మీకు భాగ్యస్థానము, రాజ్యస్థానం అంటే ఉద్యోగ ప్రాప్తి, అలాగే పొలిటికల్ రంగంలో పదవుల ప్రాప్తి, ఇలాగ మీకు చెప్పుకునేటప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. మీకు చాలా అద్భుతంగా ఉన్నది. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే మిమ్మల్ని కాపాడుతాడు. అమ్మవారిని పూజ చేయండి, మంచి ఫలితాలు ఉండి తీరుతాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం, కాలసర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతుల పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీదేవుని అంటే అమ్మవారిని, అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని, అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు.
కలియుగంలో గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను, అదొకటి చేయించాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడము, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు, 12 రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి, 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో, అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా, అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాసుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గురుమూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభ ఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.